ఆయనకు పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారిండు. అయితే మొత్తం ఎమ్మెల్యేలు మొన్న పట్టిక వచ్చిందట, ర్యాంకింగ్ ఎవరు ఎట్లా పనిచేస్తురని. ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో? అంతేనా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు 108. 119 మందిలో 108వ ర్యాంక్ వచ్చింది. అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు. మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి పోవడం ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు. అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు, ఒక్క మాట మాట్లాడింది లేదు. మీరందరూ ఇంకొక ముచ్చట గమనించినో లేదో, ఏమైంది? నేను మొన్న టీవీ చూస్తున్నదో, టీవీలో ఫోన్లో చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు, మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు. నాకు కన్ఫ్యూజన్ అయింది, సంజయ్ అన్న బీజేపీలో ఏరిండా కాంగ్రెస్లో ఏరిండా అని. మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడో? నాకైతే అర్థమైతే లేదు, ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది. కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది. ఈయన ఒకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు, ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు. అంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నది.